పిల్లలు, ఈరోజు మీకు ఒక మాంత్రికుడు కథ చెప్తాను, వినండి. అనగనగా శివపురం అనే ఒక ఊరిలో నర్తన ఒక అతను ఉండేవాడు. అతనికి చావు లేకుండా బతకాలనే కోరిక ఉండేది. అలా ఎన్నో క్షుద్ర పూజలు చేస్తూ ఒకరోజు పూజ చేస్తుండగా ఓం క్రీం మృత్యుంజయావాహయామి, ఓం క్రీం మృత్యుంజయావాహయామి, ఓం క్రీం మృత్యుంజయావాహయామి. చెప్పు నర్తన, ఎందుకు నన్ను పిలిచావు? చెప్పు నర్తన. 100 మంది అమ్మాయిలను చంపితే నాకు మరణం లేకుండా చేస్తానని చెప్పావు. నేను మృత్యుంజయుడుగా బతకాలి. నన్ను ఏం చెయ్యమంటావో చెప్పు కర్కశి. చావు నా దగ్గరి దరిదాపులకు కూడా రావద్దు. కర్కశి, నువ్వు అడిగింది నేను చేశాను. నర్తన, మరణాన్ని జయించాలంటే అంత సులువు కాదు. కొన్నిసార్లు ప్రాణత్యాగానికి కూడా సిద్ధంగా ఉండాలి. నేను దేనికైనా సిద్ధం కర్కశి. ఇక్కడ నుంచి 1000 మైళ్ళ దూరంలో భూతల అడవి వస్తుంది. అది దాటాక మరణ గుహ కనిపిస్తుంది. లోపలికి వెళ్ళాక మనుషులను చంపి తినే రాక్షసి కనిపిస్తుంది. అది నిన్ను 3 ప్రశ్నలు వేస్తుంది. నువ్వు సరి అయిన సమాధానాలు చెప్తే నువ్వు మృత్యుంజయుడివి ఎలా అవ్వాలో చెప్తుంది. తప్పు సమాధానం చెప్తే నిన్ను అక్కడే నరికి చంపి తినేస్తుంది. జాగ్రత్త నర్తన. ధన్యవాదములు కర్కశి. నేను ఇప్పుడే వెళ్తున్నా. మృత్యుంజయుడై తిరిగి వచ్చి నీకు కలుస్తా. కర్కశి చెప్పిన మరణ గుహ ఇదేనా? ఇదో లేదో లోపలికైతే వెళ్ళి ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు ఇక్కడికి? నేను మృత్యుంజయుడిలా బతకాలి. మరణ గుహ లోపలికి వెళ్ళాలి. మానవా, లోపలికి వెళ్తే చస్తావు. ఏ మృత్యుంజయికి దారి ఇక్కడ లేదు. దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఎవ్వరు ఏం చెప్పినా నేను లోపలికి వెళ్ళే తీరతా. నాకు అడ్డు రాకు గుహ. నరమాంసం వాసన, నరమాంసం వాసన, నరమాంసం వాసన. రాక్షసి, చెప్పు. నేను మృత్యుంజయుడిగా బతకాలి. ఏం చేయమంటావు? అయితే నేను అడిగే 3 ప్రశ్నలకు సమాధానాలు చెప్పు. అడగమంటావా? అడుగు రాక్షసి. చెప్పి రానిది, చెప్పి పోనిది ఏందది? ఏమై ఉంటుంది? రాక్షసి, చెప్పి రానిది, చెప్పి పోనిది వర్షం. సరే, మొదటి ప్రశ్నకు సమాధానం బాగానే చెప్పావు. ఇప్పుడు 2వ ప్రశ్న. ఎక్కడికి వెళితే అక్కడికి వస్తా, కానీ చెప్పు కాదు, అందరికీ కనిపిస్తా, అర్థం కా. రాక్షసి, నీ 2వ ప్రశ్నకు సమాధానం కన్ను. ఇక 3వ ప్రశ్న అడుగు. సరే, అడుగుతున్నా. కడుపు నిండా రాగాలు, ఒంటి నిండా గాయాలు ఏంటో చెప్పు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేవో చంపి తినేస్తా. నీ 3వ ప్రశ్నకు సమాధానం వీనే కదా? కాదు, నా 3వ ప్రశ్నకు సమాధానం పిల్లన గ్రోవి. ఇక నిన్ను చంపి తింటాను. ఇది నన్ను తినే లోపల దీన్ని ముందే నేను చంపేస్తా. వస్తున్నా. అలా కోపంగా రాక్షసిని చంపడానికి వెళ్తాడు మాంత్రికుడు. అరే పిల్లలు, పడుకున్నారా? సరే, మిగతాది రేపు చెప్తాను.